ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయింది సార్. ఎస్ఏ జనరల్ ఎస్ఏకి వెళ్ళాను సార్. అందరు చదివినట్టే నేను కూడా కరెంట్ అఫైర్స్ మీద ఒక 30 ఎస్ఎస్ ప్రిపేర్ అయ్యాను సార్. ఈ జమిలీ ఎన్నికలు, సైబర్ సెక్యూరిటీ, వీటి మెయిన్ టాపిక్స్ మీద వెళ్ళాను సార్. కానీ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఈ కరెంట్ అఫైర్స్ టాపికే లేదు సార్ జనరల్ ఎస్ఏలో. సింపుల్గా ఆ 5 సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ తీసి జనరల్ ఎస్ఏలో వేసాడు సార్ పేపర్లో. నేను ప్యానిక్ అవ్వలేదు సార్ ఫస్ట్. అది ఇంపార్టెంట్. నేను చదివిన జనరల్ ఎస్ఏ ఒక్కటి లేదు. ఏది సపరేట్ జనరల్ ఎస్ఏకి ప్రిపేర్ అయింది. 30 ఎస్ఎస్ ప్రిపేర్ అయ్యని చెప్పాక సార్. మెయిన్ టాపిక్స్ ఎత్తి జమిలీ ఎన్నికలు కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, భారత వారసత్వ సంపద కానీ, వీటి మీద ఎస్ఏస్ ఎట్లా రాయాలని చెప్పి సైన్స్ అండ్ టెక్నాలజీ చంద్రయాన్ కానీ, చంద్రయాన్ 3 కానీ, చంద్రయాన్ 2 కానీ, గగనయాన్ కానీ, వీటి మీద మంచి ఫోకస్ చేసుకొని వెళ్ళాను సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఈ మెయిన్ టాపిక్స్ కదా, ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న టాపిక్స్ కదా, వీటి మీద ఎస్ఏ పడే ఛాన్స్ ఉందని చెప్పి అందరు స్టూడెంట్స్ చదివినట్టే నేను కూడా ఎస్ఏ ప్రిపేర్ అయ్యాను సార్. కానీ అక్కడ ఒక క్వశ్చన్ కూడా లేదు సార్. అది జస్ట్ పేపర్ ఒక 5 నిమిషాలు పక్కా పెట్టారు సార్. క్వశ్చన్ పేపర్, ఆన్సర్ షీట్ పక్కా పెట్టారు సార్. పక్కా పెట్టి జస్ట్ కళ్ళు మూసుకున్నాను సార్. కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు ఆలోచించాను సార్. ఏం కాదు మనతో అవుతుంది, కూల్గా థింక్ చేద్దామని చెప్పి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత పేపర్ తీసేసారు. ఫస్ట్ క్వశ్చన్, ఆర్థిక సంస్కరణ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని భావిస్తున్నావా, సంథింగ్ ఆర్థిక సంస్కరణ మీద క్వశ్చన్ వచ్చింది సార్. ఇంకా నేను రఫ్ షీట్కి వెళ్ళిపోయా సార్. క్వశ్చన్ చూసి రఫ్ షీట్కి వెళ్ళిపోయి డ్రాఫ్ట్ వేసుకున్నాను సార్. హెడ్డింగ్స్ ఏమి ఉండాలి, ఎలా రాయాలి అని వేసుకున్నాను సార్. ఇంకా ఒక ఇంట్రడక్షను, కింద హెడ్డింగ్స్, అలా ఒక 9 పేజీలు సరిపోయేటట్టు డ్రాఫ్ట్ వేసుకున్నాను సార్. ఓకే. డ్రాఫ్ట్ వేసి బ్యాక్ వచ్చి స్టార్ట్ చేశాను సార్. ఇంకా స్టార్ట్ చేసి కూల్గా రాశా సార్. సెకండ్ క్వశ్చన్ ఏమో జ్యుడిషియల్ యాక్టివిజం మీద వచ్చింది సార్. దానికి నేను దాదాపు ఒక 7 నుంచి 10 కేసెస్ రాశాను సార్. ఎగ్జాంపుల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ జ్యుడిషియల్ యాక్టివిజంకి రిలేటెడ్ ఏముందని రాసి అదొకటి వచ్చింది సార్. తర్వాత రెన్యూవల్ ఎనర్జీ మీద క్వశ్చన్ వచ్చింది సార్. దానికి స్కీమ్స్, డేటా యాడ్ చేసి, ఇదంతా సైన్స్ అండ్ వీటిలో చదివిన సబ్జెక్టే దాన్ని అప్లై చేయడం మొదలెట్టింది చేశాను సార్. అది జనరల్ ఎస్ఏ రాసి బయటకు వచ్చినప్పుడే నాకు చాలా కాన్ఫిడెన్స్, నాకు మంచి స్కోర్ వస్తుందని నాకు ఆ రోజు అనుకున్నాను సార్. 81 మార్క్స్ వచ్చాయి సార్ జనరల్ ఎస్ఏలో. వెరీ నైస్. 81 మార్క్స్ వచ్చి నేను బాగా రాశాను అనిపించింది సార్. ఇంకా అలా నెక్స్ట్ డే ఇండియన్ హిస్టరీ ఎక్కడ కూడా సార్ కృంగిపోవద్దు. అదే కంగు తినొద్దు, కృంగిపోవద్దు. అంతే. ఏమంటారు, పర్సిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. చాలా మంది ఆ పేపర్ చూసి మన వల్ల కాదేమో అక్కడే డిమోటివేట్ అయిపోతారు. అది కాకుండా మీ మొమెంటం మీరు మెయింటైన్ చేసుకోగలిగారు. ఇంకా నెక్స్ట్ పేపర్ నుంచి మనకు ఉంది కదా సార్, ఇక ఫ్లో చార్ట్, డయాగ్రాము, రెడీ ఫ్రేమ్ వర్క్ రెడీ ఇక స్టార్ట్. సిరీస్ లో కూడా అద్భుతంగా రాసేవాళ్ళు. ఒక స్టేజ్ వచ్చేసరికి ఆ కన్సిస్టెన్సీ, స్టార్టింగ్ దానికి ఎండ్ వచ్చేసరికి మీ పేపర్స్ చూసినా కానీ ఆ ఇంప్రూవ్మెంట్ డ్రాస్టిక్గా కనబడింది. అదే సార్. అంటే ఇక్కడ ఇంకోటి, చాలామంది ఫ్రెషర్స్ కానీ మిగతా ఆస్పిరెంట్స్ టెస్ట్ సిరీస్ కానీ జనరల్ మీ ప్రిపరేషన్ డే టు డే, మినిట్ టు మినిట్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. అంతే కదా సార్. అంటే మీరు మేజర్గా చేసింది అదే కదా. అదే కదా సార్. మిమ్మల్ని మీరు మీ ప్రిపరేషన్ ప్రాంతాన్ని రెండుటిని ఒక రైట్ డైరెక్షన్లో మీరు తీసుకెళ్ళగలగాలి. లేకుంటే ఏ టెస్ట్ సిరీస్ రాసినా, ఏ పుస్తకాలు చదివినా ఉపయోగం ఉండదు కదా. ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్రూవ్ చేసుకున్నారు. యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. అంతే సార్. ఇంకా మెయిన్ డౌట్ ఏంటంటే అట్లా ప్రతి పేపర్ కూడా ఇంకా నెక్స్ట్ 6 పేపర్స్ కూడా నేను ఖచ్చితంగా క్వశ్చన్లో ఒక పార్ట్కి ఒక ఫ్లో చార్ట్, ఎగ్జామ్లో కరెక్ట్ అవ్వాలి, ఎగ్జామ్లో దిద్దే ఎగ్జామ్లో కనెక్ట్ అవ్వాలి. అందరూ ఇప్పుడు వరుసగా ఒక ఫ్లో చార్ట్ అంటే డేటాతో వేసేవాళ్ళ? అదే సార్. అంటే క్వశ్చన్లో డేటా ఉంటే డేటా మెన్షన్ చేస్తాం సార్. నేమ్స్ ఉంటే మెన్షన్ చేస్తాం సార్. ఓకే. ఇప్పుడు సింపుల్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో గగనయాన్ క్వశ్చన్ ఉంది కదా సార్. దానికి నేను ఫ్లో చార్ట్ ప్రయోగ దశలు ఉంటుంది కదా సార్, దానికి వేసాను సార్ ఫ్లో చార్ట్. ఫస్ట్ ఫ్లో చార్ట్లో ప్రయోగ దశ 1 మానవ రహిత ప్రయోగం. ఇది 2025లో చేసే అవకాశం ఉంది. న్యూస్ పేపర్లో వచ్చింది సార్ అది. ప్రయోగ దశ 2 మానవరహిత ప్రయోగం, ఇది కూడా ఇది 2026లో చేసే అవకాశం ఉంది. ప్రయోగ దశ 3 మానవ సహిత ప్రయోగం 2027లో జరిగే అవకాశం ఉంది. ఇది ఒక ఫ్లో చార్ట్ సార్. సూపర్. నెక్స్ట్ వెళ్ళిపోయాం మళ్ళీ. నెక్స్ట్ వెళ్ళిపోయి కరెంట్ డేటా యాడ్ చేశాను సార్. ఓకే. సో మోడీ గారు 4 వ్యోమగాముల పేర్లు చేశారు, ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత అట్లా డేటా యాడ్ చేసుకుంటా, అవకాశం ఉన్న దగ్గర మ్యాప్స్ వేసేసుకుంటా
అలా అన్ని పేపర్లు అలా డీల్ చేశాను సార్. ఒక్క డేటా ఇంటర్ప్రిటేషనే డిఫికల్ట్ అనిపించింది సార్. అది అనుకున్న రీతిలో చేయలేకపోయాను. మిగతా అన్నీ నేను 15 అటెంప్ట్ చేశాను సార్. అన్ని పేపర్లు సార్ 15 అటెంప్ట్ చేశాను సార్. తెలుగు అయినా కానీ ఇక్కడ 60 టెస్టులు రాశాను కాబట్టి రైటింగ్ స్పీడ్ పెరిగింది. నేను ఫస్ట్ డే 1 స్టార్ట్ చేసినప్పుడు ఒక క్వశ్చన్కి నాకు 15 నుంచి 20 మినిట్స్ పట్టింది సార్. 15 నుంచి 20 మినిట్స్ పట్టింది సార్. అది తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్స్కి వచ్చేసరికి టైం టు టైం రాయడం మొదలైంది సార్. తెలంగాణ టెస్ట్లు కూడా చాలా కన్సిస్టెంట్ గా రాశారు. ప్రతి టెస్ట్ మిస్ అవ్వకుండా మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, మళ్ళీ టైంకి ఎవాల్యుయేషన్ కావాలని. కానీ అదే కదా మనము ఇంప్రూవ్ చేసుకోవడానికి స్కోప్. తెలంగాణ ఉద్యమ చరిత్ర గ్రాండ్ టెస్ట్కి వచ్చేసరికి 15 క్వశ్చన్లు 3 గంటల్లో రాయగలిగాను సార్. ఫస్ట్ నేను 15 క్వశ్చన్లు 3 గంటల్లో రాయగలిగింది తెలంగాణ ఉద్యమ చరిత్ర గ్రాండ్ టెస్ట్ సార్. దానికి ఇక్కడ మనం 90 మార్క్స్ వేసారు సార్. ఇంకా నాకు అప్పుడు ఇంకా బాగా కాన్ఫిడెంట్ వచ్చింది సార్. ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చింది సార్ నాకు. కానీ టెస్ట్ సిరీస్ అయిపోయింది. నేను 6 పేపర్స్ రాసి బయటకు వచ్చిన రోజు నేను డిసైడ్ అయ్యాను సార్. అంటే ఒక సర్వీస్ అయితే వస్తుంది సార్. నాకు అప్పటి వరకు కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వేరియేషన్ నా మైండ్లో లేదు సార్. సీరియస్లీ లేదు. మీ ప్రిపరేషన్ పంతలో మీరు భాషతో ప్రిపేర్ అవుతాను సార్. కానీ నేను రాసి బయటకు వచ్చినప్పుడు ఒక తెలియని సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది సార్. ఏదో ఒక సర్వీస్, చివరి సర్వీసే కానీ ఒక సర్వీస్ అయితే నాకు వస్తుంది అని నేను డిసైడ్ అయ్యాను సార్. డిసైడ్ ఇంకా అది వదిలేసాను. నేను ఆ గ్రూప్ 4లో జూనియర్ అకౌంటెంట్గా జాయిన్ అయ్యాను. నా వర్క్ నేను చేసేసుకుంటున్నాను. ఇక్కడ పోస్టింగ్ ఇక్కడ ఉండే జూనియర్ అకౌంటెంట్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సార్. అచ్చా. ఇంకా March 10th మార్క్స్ లిస్ట్ వచ్చి మీ ఆఫీస్లో అసలు మీరు ఎగ్జామ్ ఇచ్చినట్టు ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ కూడా అప్పటి వరకు తెలియదు సార్. ఎవరికి తెలియదు సార్. ఇంకా మార్క్స్ లిస్ట్ వచ్చింది. 489.5 మార్క్స్ వచ్చాయి. 489.5 మార్క్స్ తెలుగు మీడియం నా మార్క్స్తో నేను సాటిస్ఫై ఉన్నా కానీ మళ్ళీ ఎక్కడో తెలియని భయం సార్. అంటే ర్యాంక్ వస్తుందో లేదో, వచ్చిన ఏ సర్వీస్ 500 అప్పుడు నేను రిజల్ట్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాను సార్. నేను మార్క్స్ వచ్చినాక రిజల్ట్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. యూట్యూబ్లో చూసేటోని 500 పైన ఇంతమంది ఉన్నారు, టాపర్ 570, 570 టాపర్ అంటే ఇక్కడే 150 ర్యాంకులు వెళ్ళిపోతాయి. చాలా మిస్ఇన్ఫర్మేషన్ కూడా ఉండే యూట్యూబ్లో. అక్కడ 565 575 కూడా చెప్పారు. తీరా చూస్తే ఫైనల్ రిజల్ట్ దీపిక గారికి 550 మార్క్స్ వచ్చాయి. ఇంకా తను కూడా ఇందాక ఈరోజు మాట్లాడినప్పుడు చెప్తుండే 565 575 నుంచి నా ర్యాంక్ ఎక్కడో ఉంటుందని అనుకున్నా. ఈరోజు మార్నింగ్ మాట్లాడినప్పుడు చెప్పారు, చూస్తే 5 నాదే హైయెస్ట్ ర్యాంక్ అని చాలా సంతోషకరంగా ఉండే. అంటే మార్కెట్లో చాలా మిస్గైడెన్స్, మిస్ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా మార్క్స్ చూసుకున్న తర్వాత అలా 500 తీసుకొచ్చుకుంటే సరే, ఎంత ర్యాంక్ వెనక్కి వెళ్ళిపోయినా 250-200 అయితే ఉంటా పక్కా. ఇది పెట్టుకున్నా సార్ ఫిక్స్. ఇక్కడ వరకు తెచ్చిన దేవుడు ఈడ చెయ్యడోడు అని అది ఫిక్స్ చేసుకున్నా సార్. ఇంకా మళ్ళీ రీకౌంటింగ్ పెట్టాలా వద్దా, పెడితే పెరుగుతాయా తగ్గుతాయా, ఇది కూడా మొత్తం నాలో నేనే సార్. అంతా ఆలోచన మూమెంట్. ఇంకో 10 వస్తే నేను కూడా 500లో ఉండేటోని. చాలా ఆలోచనలు ఉన్నాయి సార్, మిక్స్డ్ ఫీలింగ్స్. కానీ ఇక రీకౌంటింగ్ అని అప్పటికే ఆ పేపర్ 3-4 టైమ్స్ కౌంట్ అయిపోయి ఉంటుంది సార్. అదే ఎందుకంటే ఒక్క 50 మార్క్స్ పార్ట్ని ఇద్దరు దిద్దారు కదా సార్. అప్పటికే చాలా కౌంట్ అయిపోయి ఉంటుంది. సో ఇంకేం కాదు, ఏదైతే అది చూద్దాం, లెట్స్ సీ అని నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను సార్. ఇంకా ఉగాది రోజు GRL వచ్చింది, 83 ర్యాంక్ సార్. నేను సాటిస్ఫై సార్. సూపర్. నేను పెరిగిన బ్యాక్గ్రౌండ్కి నేను ఇక్కడ వరకు వచ్చి ఇట్లా మీతో మాట్లాడి సార్ నన్ను 10 మంది చూస్తున్నారు అంటే నాకు అది చాలా సాటిస్ఫై. 10 మంది చూడడమే కాదు, ఇప్పుడు లక్షల మంది ఇన్స్పైర్ కూడా అవుతారు. అదే అంటే ఇంత కఠోరమైన శ్రమ పెట్టి ఇట్లాంటి పరిస్థితుల నుంచి ఎక్కడ కూడా అలపెరగకుండా సర్వీస్ సాధించే వరకు కూడా, అంటే ఇప్పుడు చెప్పడానికి వినడానికి వినే వాళ్ళకి ఈజీగా ఉంటుండొచ్చు. ఇప్పుడు మీరు ఏదో క్యాజువల్గా చెప్తున్నారు, కానీ ఎన్ని డిఫికల్ట్ మూమెంట్స్ చిన్నప్పటి నుంచి 5th క్లాస్లోనే, అంటే 5 years ఏజ్లోనే ఫాదర్ చనిపోవడం, దెన్ సింగిల్ పేరెంట్గా మదర్ యొక్క కష్టాలు చూడడము, అదే కాకుండా సిస్టర్ బాధ్యత కూడా మీ పైన ఉండే. సో దెన్ జాబ్ రావడము, అసలు డే టు డే ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకోవడానికే చాలా మంది ఇబ్బంది పడతారు. అన్నీ మంచిగా ఉండి చదివే వాళ్ళకే చదవడానికి ఇబ్బంది పడుతున్న రోజుల్లో. సో డెఫినెట్లీ మీరు ఒక ఇన్స్పైరేషన్గా డెఫినెట్లీ నిలుస్తారు. అదే సార్, నన్ను చూసి ఇంకొంతమంది ప్రిపరేషన్కి వస్తే నాకు చాలా హ్యాపీ సార్. ఇప్పుడు నా తాపత్రయం కూడా అదే సార్. ఇప్పుడు మనం చెప్పేదాన్ని కొంతమంది చాలా మంది నెగిటివ్ తీసుకున్నా, ఒక్కరిద్దరు పాజిటివ్ తీసుకున్నా నాకు చాలు సార్. ఆ ఒక్కరిద్దరు రేపు పొద్దున ప్రిపరేషన్కి వచ్చి లేదు అతనే సాధించడం మనకెందుకు రాదు, ఫస్ట్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అపోహ తీసేద్దాం, మనమైతే ప్రిపరేషన్ చేద్దాం, తర్వాత సంగతి అని ఒక ఇద్దరు వచ్చి
వాళ్ళు నాలకే సక్సెస్ అయిన రోజు ఇట్లా కూర్చొని మాట్లాడుతుంటే నాకు అది సరిపోతుంది సార్. నాకు అది చాలు సార్. నాకు అది ఇంకా నా వల్ల నా బ్యాక్గ్రౌండ్ వల్లే బయటకు వస్తారేమో సార్. ఎగ్జాక్ట్లీ అట్లా అది నాకు అది చాలు సార్. ఎంతో మందికి ఆ ఫైర్ ఇగ్నైట్ అవునా చాలు కదా. మీరు ఒక స్పార్క్, ఒక అగ్గి రాగేస్తే వాళ్ళలో ఆ ఫైర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పే కదా సార్, నేను 2022 వరకు కానిస్టేబుల్ ఎస్ఐ తప్ప నాకు వేరేది ఏం తెలియదు. అలా చాలా మంది ఉన్నారు ఇంకా. సో వాళ్ళకందరికీ ఇప్పుడు నేను నన్ను చూసి తెలిసినా కానీ అది మన వల్ల కాదేమో, ఈ చిన్న జాబ్లు చూసుకుంటే చాలు, అది మన వల్ల మనం చేయలేము, మనకు దానికి కావాల్సిన రిసోర్సెస్ మనకు ఉండవు, అలాంటి ఆలోచన కూడా మనం పెట్టుకోవద్దానికి కూడా చాలా మంది వెనకాడుతుంటారు. అవును సార్. సో ఇప్పుడు మా వాళ్ళు కూడా నాకు అలాంటి మెసేజ్ చేస్తున్నారు సార్. నాకు ఆల్రెడీ నాతో పాటు జాబ్ చేసిన వాళ్ళు కొలీగ్స్, మామ ఇది ఎలా సాధ్యం మామ, సాధ్యమే మామ, మీరు కూడా చేయొచ్చు మామ, మాకు చెప్తావా ఎట్లా అయింది? ఖచ్చితంగా చెప్తాం మామ. ఇది జరుగుతుంది సార్. ప్రజెంట్ అయితే చాలా మంది బయటకు వస్తున్నారు సార్ మా వాళ్ళు. నాకు అది చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తాం సార్. అవును సార్. నెట్వర్క్ మనతో కలిసి తిరిగిన వాళ్ళు అవును సార్ ఈరోజు వాళ్ళు మనను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, అంతకంటే ఏం కాదు. ఇంకా అదే సార్ ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు అది జర్నీ. ట్రూ. అమేజింగ్. అండ్ ఇప్పుడు డెఫినెట్గా 489.5 మార్క్స్ అంటే ఆల్మోస్ట్ 490 మార్క్స్ వచ్చాయి సార్. సో ఈ మార్క్స్ లిస్ట్ చూశాక, ఆ మార్క్స్ లిస్ట్ రిలీజ్ చేసి GRL వచ్చేసరికి ఒక టైం గ్యాప్ ఉంది. ఈ టైం గ్యాప్లో ఎన్నో మీడియా కథనాలు, ఎన్నో ఇన్స్టిట్యూట్ల జిమ్మికులు, ఇవన్నీ మార్కెట్లో చాలా మట్టుకు చాలా అంటే రకరకాల సిచ్యువేషన్స్ ఉండే. ఆ సిచ్యువేషన్స్లో ఎప్పుడన్నా అనిపించిందా, అరే నేను తెలుగు మీడియం తీసుకోకుండా ఇంగ్లీష్ మీడియంలో అయితే నాకు ఇంకా బెటర్ మార్క్స్ వచ్చేవేమో, అంటే నేను పెట్టిన ఎఫర్ట్కి? అండ్ మీడియాలో కానీ లేదా కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా తెలుగు మీడియం అభ్యర్థులు అసలు ఎవరు లేరు, చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి, ఆ టైంలో ఎప్పుడన్నా అనిపించిందా? లేదు సార్. అసలు ఇప్పుడు నేను ఎప్పుడు అసలు అట్లా అనుకోలేదు సార్. ఎందుకంటే నేను రాసిన విధానం మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది సార్. నాకు మార్క్స్ వచ్చిన తర్వాత కూడా 560లో ఇంత చెప్పినా కానీ నేను నా నమ్మకాన్ని అయితే కోల్పోలేదు సార్. సరే ఎంత ర్యాంక్ పోయినా నేను ఫస్ట్లో ఏమనుకున్నా, ఒక ఉద్యోగం వస్తే చాలు, నేను అదే మీద ఉన్నా సార్. ఈ మార్క్స్ అంతే, ఈ మార్క్స్కి ఒక ఉద్యోగం అయితే వస్తుంది. నా ముందు ఎంతమంది ఇంగ్లీష్ మీడియంలో ఉండని, నా ముందు ఎంతమంది యూపీఎస్సీలో ఉండని, నేను చదివిన అండ్ ఇంక ఇంగ్లీష్లో రాసుకుంటే నాకు ఆ మార్క్స్ కూడా రాకపోవు సార్. ఎందుకంటే నేను చదివిన బ్యాక్గ్రౌండ్ తెలుగు, నేను మొత్తం తెలుగులో చదివినప్పుడు ఇంగ్లీష్కి వచ్చి ఇంగ్లీష్లో రాస్తానే ఆలోచన తప్పది. ఎక్స్ప్రెస్ కూడా చేయలేము, మన వ్యక్తిత్వమే మారిపోతుంది. అందులో ఇంకోటి ఏంటంటే క్వశ్చన్స్ అనేవి బై హార్ట్ చేసి రాసే క్వశ్చన్స్ కాదు కదా సార్. ట్రూ. ఒక క్వశ్చన్ ఇక్కడ చదివిపోయిన దానికి అక్కడ ఆ టెన్షన్కి అక్కడ రాసేదానికి ఇంట్రడక్షనే మారిపోతుంది. ఆ టైం ఫ్రేమ్లో ఇంట్రడక్షనే మారిపోతుంది ఎగ్జామ్ ప్రెషర్లో. అప్పుడు నేను తెలుగు మీడియం చదువుకొని సబ్జెక్ట్ అంతా GS అంతా తెలుగు మీడియంలో చదివి ఏదో మెయిన్స్ నేను ఇంగ్లీష్ మీడియంలో రాయాలి కాబట్టి 2 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మీడియం బట్టి కొట్టిపోతే అక్కడ ఫ్రేమ్ చేయలేము. ఎందుకంటే మొన్న వచ్చిన క్వశ్చన్స్ అన్ని జనరలైజ్డ్ క్వశ్చన్స్ సార్. తెలుగు మీడియం కాబట్టి ఆ జనరలైజ్డ్కి రిలేటెడ్గా నేను రాయగలిగి ఇప్పుడు ఇది వచ్చాను సార్ నేను. సో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అని అయితే లేదు సార్. అంటే ఇంగ్లీష్ మీడియం అతను మంచి ఇంట్రొడక్షన్ ఒక 2 లైన్లో చెప్పగలిగితే మనం ఇంకో 2 లైన్లు ఎక్కువ రాయాల్సి వస్తుంది సార్. తెలుగు మీడియం వ్యక్తి ఒక 4 లైన్స్ రాయాల్సి వస్తుంది సార్. అదేంటంటే టైం అనేది సరిపోకుండా అవుతూ ఉంటుంది. ఇట్లా ఇది రాసుకుంటూ వచ్చేసరికి లాస్ట్కి ఒక 2-3 క్వశ్చన్లు ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది, టైం అప్పటికే అయిపోతుంది. సో స్పీడ్ రైటింగ్ సార్, నేను బెనిఫిట్ అయింది ఎక్కడంటే స్పీడ్ రైటింగ్ వల్ల సార్. దానికి ఎంతో ప్రాక్టీస్ చేశారు, ప్రతి టెస్ట్ రాశారు. ఆ స్పీడ్ రైటింగ్ అనేది నన్ను చాలా బూస్టప్ చేసింది సార్. ఇప్పుడు ఈ ర్యాంక్లో నిలబెట్టింది సార్. నేను ఒకటే చెప్పదలుచుకుంటా సార్, ఇప్పుడు తెలుగు మీడియం అభ్యర్థులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? అదే సార్, చాలా మంది ఫస్ట్ బుక్ లిస్ట్ చెప్పాక నేను అది చెప్పాను. ప్లీజ్. ఇప్పుడు నేను మెయిన్స్ కంటెంట్కి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ తీసుకున్నాను సార్. కొన్ని తెలుగు అకాడమీ బుక్స్ తీసుకున్నాను సార్. గ్రూప్ 2 బుక్స్ తీసుకున్నాను సార్. ఇండియన్ హిస్టరీకి అంబేద్కర్ బుక్ ప్లస్ గ్రూప్ 2 బుక్ సార్. అంబేద్కర్ బుక్ నుంచి మెయిన్స్ కంటెంట్ తీసుకునేటాం సార్. అంటే ఇంట్రడక్షన్, కన్క్లూజన్ అవి తీసుకునేటాం సార్. పాయింట్స్ తీసుకునేది. వీటి సెల్ఫ్ నోట్స్ చేసుకున్నాను. వీటి మధ్యలో నేమ్స్ కానీ డేట్స్ కానీ ఇవి యాడ్ అయితే
ఈ గ్రూప్ 2 బుక్లో తీసుకొచ్చి ఇందులో పెట్టాం సార్. అంటే మనం చదివిందే ఎట్లా అప్లై చేసుకోవచ్చు మన అడ్వాంటేజ్కి. అంతే. మళ్ళీ కొత్త సోర్సు కొత్త మెటీరియల్ అవసరం. అదే క్వశ్చన్ పక్కన ఇట్లా 2-3 గీతలు గీసుకొని ఈ 4 పాయింట్లకు ఇది ఫ్లో చార్ట్ వేస్తే సరిపోతుంది అని అక్కడే అక్కడే గీసేసుకుంటాను సార్. అక్కడే గీసేసుకొని అట్లా పెట్టుకునేటాను సార్. అట్లా సార్. జాగ్రఫీకి తెలుగు అకాడమీ బుక్స్ చదివా సార్. సేమ్ మళ్ళీ గ్రూప్ 2 బుక్ విన్నర్స్ పబ్లికేషన్ చదివాను సార్. ఫ్యాక్చువల్ డేటాకి. పాలిటిక్ కూడా అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్ సార్. విన్నర్స్ పబ్లికేషన్ గ్రూప్ 2 బుక్ సార్. నెక్స్ట్ పేపర్ సోషియాలజీ కూడా తెలుగు అకాడమీ సార్. శ్రవణ్ సార్ బుక్ అని ఒకటి ఉంటుంది సార్. సోషియాలజీ శ్రవణ్ సార్. కంటిన్యూ కండి, కొంచెం టెక్నికల్ ఇష్యూ. యూ కంటిన్యూ, మీకు అనిపించింది మాట. సో ఇవి సోషియాలజీ తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్సిటీ, శ్రవణ్ సార్ బుక్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మన తెలుగు అకాడమీ బుక్ చదివాను సార్. మూమెంట్కి తెలుగు అకాడమీ బుక్ చదివాను సార్. సైన్స్ అండ్ టెక్నాలజీకి తెలుగు అకాడమీ సరిపోయిందా, ఇంకేమైనా సోర్స్ రెఫర్ చేస్తారా? ఇంకా సి హరికృష్ణ బుక్స్ బుక్ ఉంది సార్. అది బెటర్గా ఉండేనా విన్నర్స్ పబ్లికేషన్ బెటర్గా? లేదు, సి హరికృష్ణ సార్ బుక్కే పర్ఫెక్ట్. బాగుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి హెల్ప్. ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ టెస్ట్ సిరీస్లో అప్లై చేశారు. దెన్ మూమెంట్కి ఏం రెఫర్ చేశారు? అకాడమీ సార్. మూమెంట్ అకాడమీ ప్లస్ వి ప్రకాష్. దీన్ని 2 కంబైన్ చేసి నోట్స్ చేసేసుకోవచ్చు. పిఎన్ఆర్ నేను చూడండి. సో అకాడమీ వి ప్రకాష్. మెయిన్స్కి మీకు కోర్ సబ్జెక్ట్ అనేది అనాలిసిస్ కూడా దాంట్లో బాగుంది కాబట్టి మీ సెల్ఫ్ నోట్స్ చేసుకోగలిగారు. ఇవి నేను చేసుకున్న నోట్స్ని ఇక్కడ టెస్ట్ సిరీస్లో నేను ఇంప్లిమెంట్ చేశాను సార్. ఇంప్లిమెంట్ చేసి వాటినే మళ్ళీ నేను మోడిఫై చేసి ఫ్లో చార్ట్స్ యాడ్ చేసి మళ్ళీ ఇక్కడ రాయడం మొదలెట్టాను. అంటే వీళ్ళు ఇచ్చిన అది కంటెంట్ మోడిఫికేషన్స్ తోటి మన మోడల్ ఆన్సర్, మన మోడల్ ఆన్సర్, ఈ మోడల్ ఆన్సర్ని నేను రాసుకున్నదాన్ని. ఇంకా ఇక్కడ నుంచి ఏమైనా గన్ షాట్ పాయింట్ ఉందా రెండింటిని బేరీ చేసుకుని మళ్ళీ నోట్స్ తయారు చేయాలి. ఇంకా టైం లేదు కాబట్టి అది ఇలా రోజు టెస్ట్లు రాస్తున్నారు కదా, ఇలా కొత్త పాయింట్లు ఉంటే దీన్ని ఎత్తుకొచ్చి దాన్ని అలా యాడ్ చేస్తాం సార్. అలా యాడ్ చేసేసుకొని ఇంకా అట్లా చేసుకొని ఒక షార్ట్ నోట్స్ లాంటివి చేసేసుకున్నాం సార్. ఇంకా షార్ట్ నోట్స్ చేసేసుకొని మెయిన్స్కి వెళ్ళాను సార్. ఇంకా ఇంతే సార్. నేను సోర్స్ ఇదే సార్, ఇంకా సరిపోతుంది సోర్స్. ఈ సోర్స్ ని ఏంటి సోర్స్? ఎకానమీ కూడా ఇదే సార్. ఓపెన్ అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్, ఎకానమిక్ సర్వే, బడ్జెట్, తెలంగాణ సోషల్ ఎకానమిక్ సర్వే, అవుట్లుక్ ఇవే సార్. ఇక అంటే కొన్ని ఎకానమీకి వచ్చేసరికి తెలుగు మీడియంలో ప్రాపర్ సోర్సెస్ లేవు, సబ్జెక్ట్ హైలీ డైనమిక్ అని కూడా చాలా మంది స్టూడెంట్స్ చెప్తుంటారు కదా. అంటే వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? డైనమిక్ అంటే అది సోర్సెస్ ఉన్నాయి సార్. ఇప్పుడు మనకి ఇంట్రడక్షన్, కన్క్లూజన్, పాయింట్స్ రాయడానికి అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్లో సరిపోయిన డేటా ఉంది సార్. అది ఎట్లా ఉపయోగించుకోవాలి అంతే. దానికి మనం ఎకనామిక్ సర్వే నుంచి, బడ్జెట్ నుంచి డేటా తీసుకుంటాం సార్. ఇప్పుడు తెలంగాణ